హాయ్ హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే మేము నిమిషాంబిక దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ గుడి అయితే బోడుప్పల్ దగ్గర అయితే ఉంటుంది. మీరు మెట్రో దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, మెట్రోలో కూడా వెళ్ళొచ్చు అక్కడికి. మా అమ్మమ్మ అయితే మా అమ్మమ్మ వాళ్ళైతే సెకండ్ టైం అనమాట. మేము మా మమ్మీ వాళ్ళైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళైతే ఒక్కసారి అయితే వెళ్ళేసి వచ్చినారు. ఇంకా ఇక్కడైతే మొక్కుకొని చుట్లు తిరుగుతూ అయితే కోరికలు తీరుతాయంట. సో అమ్మమ్మ కోరికలు తీరినాయి కాబట్టి అయితే అమ్మవారికి వడిబియ్యం పోస్తా అని మొక్కుకుంది. సో వడిబియ్యం అయితే అమ్మవారికి అయితే వస్తుంది. ఇక్కడ టెంపుల్ రూల్స్ ఏంటంటే మనము డ్రెస్ చున్నీ వేసుకోవాలి. చున్నీ ఇంకొకటి ఏంటంటే హెయిర్ లీవ్ చేయొద్దు. గుడిలో మీరు వెళ్తే గిట ఇట్లా చున్నీ వేసుకొని అండ్ జుట్టు కట్టుకొని అయితే వెళ్ళాలి, లేకపోతే అలౌట్ చేయరు. ఇప్పుడైతే మా అమ్మమ్మ చీర బట్ట ఇవన్నీ అయితే పెడుతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మా అమ్మ వడిబియ్యం గిట్ట కడుతుంది అనమాట. ఈ అమ్మవారు అయితే నిమిషంలో మనం కోరుకోవాలన్నమాట. అమ్మవారి ముంగట అయితే స్తంభం అయితే ఉంటుంది. ఆ స్తంభం ముందు నించొని నిమిషంలో మనము కోరుకోవాలి, అప్పుడు తీరుస్తుంది అంట అమ్మవారు. అందుకని ఆమెకి నిమిషాంబిక దేవి అని అయితే పేరు వచ్చింది. ఇంకొకటి కోరికలు కోరుకొని అయితే ప్రదక్షిణాలు చేయాలి. కోరిక తీరిన తర్వాత 101 సుట్లు అయితే తిరగాలి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడైతే మేము వడిబియ్యం గిట్ట చేసుకొని తయారయ్యి అయితే మేమైతే కిందికి వచ్చేసినాం. ఇంకా మా బండి అయితే వస్తుంది. ఇంకా మా అమ్మమ్మ అయితే వడిబియ్యం గిట్ట ఎత్తుకొని అయితే కిందికి వచ్చింది. మీకు నిమిషాంబిక అమ్మవారి గుడి దగ్గర ఉందన్నగా ఇక్కడైతే బంగారు మైసమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. మేమైతే ఈమె దగ్గర కూడా వెళ్ళేసి అయితే అక్కడికైతే వెళ్ళాం మేము గుడికి.
ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. మీరు గిట్ట పెద్ద పెద్ద బండ్లు కార్లు తెచ్చుకుంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే పెద్దగా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది. మీరు ఇక్కడ పార్కింగ్ చేసుకొని కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. టెంపుల్ కొంచెం ముంగట ఈ పార్కింగ్ ప్లేస్ అనేది కొంచెం వెనకాలన్నమాట. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో చూడండి అమ్మవారు ఎంత మంచిగా అలంకారం ఉందో. ఇప్పుడైతే హారతి టైం కాబట్టి అయితే హారతి ఇస్తున్నారు. చూడొచ్చు మీరు ఎంత బాగుందో. రోజుకి అమ్మవారిని వెరైటీగా అయితే తయారు చేస్తారు. అమ్మవారు అయితే ఎంత బాగుందో చూడొచ్చు మీరు అమ్మవారికి అయితే ఎంత మంచి జ్యువెలరీ శారీ ఇవన్నీ కట్టినారో. మీరు కూడా గుడికి వెళ్తే మాకైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళడం కూడా మర్చిపోకండి. మా వీడియో ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ టెంపుల్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్.